నేనంటే పప్పులన్నీ వేసి రసం చేస్తున్నాను. ముందుగా దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను. ముందుగా అర స్పూను కందిపప్పు పొడి వేసుకోవాలి, అర స్పూన్ శనగపప్పు పొడి వేసుకోవాలి, ఒక అర స్పూన్ పెసరపప్పు పొడి వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే మిరియాలు కూడా వేసేసుకోవాలి, అర స్పూను. జీరా కూడా అర స్పూన్ వేసుకోవాలి. కారం సరిపోనంత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బరగ్గా చేసేసాను. రసానికి సరిపోనంత వాటర్ తీసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా సెన్సై టమాటా కూడా తీసుకోవాలి. టమాటా పేస్ట్లా పెట్టేసుకున్నాను. ఇలాగా పేస్ట్ కూడా ఇందులో వేసేయాలి. టమాటా పేస్ట్. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. 10 నిమిషాలు మసలనివ్వాలి. మసలుతూ ఉంటుంది కానీ పక్కన పోపు వేసుకోవాలి. మంచిగా మసలనివ్వాలి. వంగిపోకుండా గరిటె పెట్టుకుని ఇలా తిప్పుకోవాలి. పైకి వచ్చేసి పొంగిపోతుంది శుభ్రంగాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రసం అయితే అయిపోయింది. దీనికి పోపు వేసేసుకుంటున్నాను. ఇటువంటి స్టవ్ మీద పెట్టుకుంటే చిన్నవి పెట్టుకున్నప్పుడు పోపుకి కింద పడిపోకుండా ఉంటుంది. పోపు గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న ఎల్లిగడ్డలు వేసేసుకోవాలి, దంచుకున్నాయి 5-6. ఇందులోనే 1 స్పూను జీరా కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకుని రెడ్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. కడిపేలాగా వేసుకోవాలంత మంచిగానే పోపు. ఇంగో కూడా కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కూడా 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. పోపు అయిపోయింది. రసంలో వేసేసుకోవాలి. నేనైతే గిన్నెలో తీసేసుకున్నాను రసాన్ని. ఒక మాట అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండాను అలా చేసుకుంటేనే. బాయ్ అండి.